నితీష్ కుమార్ రెడ్డి టెస్టుల్లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 8వ ప్లేస్లో వచ్చి అద్భుతమైన పోరాట పటిమతో సెంచరీ చేశాడు. టెస్టుల్లో సెంచరీ చేసిన 3వ అతిపిన్న భారత ప్లేయర్గా చరిత్రలో నిలిచాడు. ఈ సెంచరీతో ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియాలో టాప్ స్కోరర్గా ఉన్న నితీష్ కుమార్ రెడ్డి ఈ సెంచరీతో టెస్టుల్లో తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు. ఒక తెలుగు ప్లేయర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడడం, అందులోనూ సెంచరీ చేయడం, అది కూడా టెస్టులో అవడం చాలా ఆనందాన్నిచ్చే విషయం. ఈ సెంచరీ టైంలోనే స్టేడియంలో తన తండ్రి ముత్యాల రెడ్డి ఎదురుగా ఉండడం కూడా నితీష్ కుమార్ రెడ్డికి ఈ సెంచరీ డబుల్ ఆనందాన్ని ఇచ్చుంటుంది. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయగానే నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి ఆనందం పట్టలేక ఏడ్చాడు. నితీష్ సెంచరీ ఎంత వాల్యూ అంటే నితీష్ తండ్రే కాక ప్రతి ఒక్కరి గుండె ఆనందంతో ఉప్పొంగింది. ఎంతలా అంటే కామెంటరీ బాక్స్ లో ఉన్న ఇండియా దిగ్గజాల్లో ఒకరైన రవిశాస్త్రి కంట కూడా ఆనంద బాష్పాలు వచ్చాయి. తన పక్కనే ఉన్న ఇర్ఫాన్ పఠాన్ కూడా సంతోషంతో గెంతులేశాడు. డగౌట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నితీష్ పర్ఫార్మెన్స్ కి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి ఆనందాన్ని పంచుకున్నారు. మెల్బోర్న్ టెస్ట్ లో జట్టుని ఫాలోన్ గండం నుంచి బయటపడేశాడు. ఈ క్రమంలోనే టెస్ట్ కెరీర్ లో 171 బంతుల్లో తొలి సెంచరీ సాధించాడు. 8వ ప్లేస్ లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ బాల్ నుంచి మంచి ఆట తీరును ప్రదర్శించాడు. మంచి బాల్స్ ని వదిలేస్తూనే చెత్త బాల్స్ ని బౌండరీలు తరలించాడు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత్ బ్యాటర్ గా నిలిచాడు. ఇంతకు ముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఈ రికార్డు ఉండేది. తను 87 పరుగులు చేశాడు. ఇప్పుడు దాన్ని నితీష్ కుమార్ రెడ్డి అధిగమించాడు. వాషింగ్టన్ సుందర్తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించిన నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ టైంలో కొద్దిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే 2 వికెట్లు కోల్పోయిన భారత్ చివరికి సిరాజ్ మాత్రమే మిగిలాడు. అప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో నితీష్ కుమార్ రెడ్డి 99 పరుగుల వద్ద ఉన్నాడు. కమిన్స్, బోలాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో సెంచరీ అవుతుందా లేదనే టెన్షన్ వచ్చింది. అయితే సిరాజ్ చక్కగా డిఫెన్స్ ఆడి నితీష్ కి స్ట్రైకింగ్ ఇచ్చాడు. బోలాండ్ బౌలింగ్ లో బౌండరీతో నితీష్ కుమార్ రెడ్డి తన సెంచరీని పూర్తి చేశాడు. నితీష్ సెంచరీ పూర్తయ్యాక బ్యాడ్ లైట్ కారణంగా ఆట నిలిచిపోయింది. ఆట నిలిచిపోయే సమయానికి భారత్ స్కోర్ 9 వికెట్లకి 358 పరుగులు. క్రీజ్ లో 105 పరుగులతో నితీష్, 2 పరుగులతో సిరాజ్ ఉన్నారు. ఇంకా భారత్ ఆస్ట్రేలియా స్కోర్ ని అధిగమించాలంటే 116 పరుగులు వెనకబడి ఉంది. వర్షం కారణంగా 3వ రోజు ఆట తొందరగా ముగిసింది. మొత్తంగా 3వ రోజు భారత్ 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. బాక్సింగ్ డే టెస్ట్ లో ఇండియా తరపున టెస్టుల్లో సెంచరీ చేసిన 13వ ప్లేయర్ గా నితీష్ కుమార్ రెడ్డి నిలిచాడు. సరిగ్గా 8 నెలల క్రితం సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున చెన్నై మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి 165 పరుగుల్ని 18.1 ఓవర్లోనే చేస్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డి 6లు కొట్టాడు. సరిగ్గా 8 నెలల తర్వాత టెస్టుల్లో తన ఫస్ట్ సెంచరీని నమోదు చేశాడు. తన కెరీర్ ఇంత ఉన్నతంగా ఎదగడానికి కారణం తన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. మొత్తంగా ఆంధ్రోడి సత్తా ఆస్ట్రేలియా వేదికపై బలంగా నిరూపించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.